సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద బస్సును తనిఖీ చేసిన పోలీసులకు డ్రగ్స్ దొరికాయి. బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు వస్తోంది. శాంపిల్స్ సేకరించిన పోలీసులు వెంటనే పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. అయితే డ్రగ్స్ దొరికిన బ్యాగ్ తమది కాదంటున్నారు ప్రయాణికులు. డ్రైవర్ కూడా ఈ బ్యాగ్ ఎవరిదో తెలియదంటున్నాడు. దీంతో అందరినీ విచారిస్తున్నారు పోలీసులు. బస్సులోని ప్రయాణికులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. బస్సులో తరలించేవి డ్రగ్స్ అని ఖరారు చేసుకున్న పోలీసులు వాటి విలువను అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పుల్లారావు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, సౌమ్య, సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ కలకలం రేపుతుందని చెప్పవచ్చు. భువనేశ్వర్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సంబంధించేసి నల్లబడగూడ స్టేజీ వద్ద ఒక పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు నిలుపుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ యొక్క బస్సును చెక్ చేయగా దాంట్లో ఒక బ్యాగ్ లో డ్రగ్స్ ఉన్నట్టుగా కూడా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించేసి బస్ డ్రైవర్ ను అదేవిధంగా ప్రయాణికులందరినీ కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించేసి బస్ డ్రైవర్ కూడా కొన్ని విషయాలు చెప్పారు. తాము భువనేశ్వర్ నుంచి బయలుదేరిన క్రమంలో కొంతమంది వ్యక్తులు బస్సులో ఎక్కడం జరిగిందని చెప్పడం జరిగింది. కొంతమంది ఆటోలో వచ్చేసి మా బస్సును ఆపి దానిలో ఎక్కారు. అదేవిధంగా వాళ్ళ లగేజ్ కు సంబంధించేసి కూడా వాళ్ళు పైన లగేజ్ పైన పెట్టమన్నప్పుడు కానీ లోపల మేము సీట్ల దగ్గర పెట్టుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. అదేవిధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరో 5 వ్యక్తులు కూడా బస్సులో ఎక్కిన పరిస్థితి ఉందని చెప్పారు. కానీ ఆ యొక్క బ్యాగ్ అనేది, ఆ డ్రగ్స్ తీసుకొస్తున్న బ్యాగ్ ఎవరిది అనే విషయం మాత్రం ప్రయాణికులను అడిగినా కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఎవరైతే వ్యక్తులు వచ్చారో వాళ్ళని మేమైతే చెక్ చేయలేదు. ఎందుకంటే మా క్లీనర్ ఆ లగేజ్ ని తీసుకెళ్లి పెట్టారు తప్ప వాళ్ళు ఎవరు ఏం లగేజ్ తీసుకొచ్చిన విషయాన్ని మాత్రం క్లీనర్ గుర్తించారు కాబట్టి ఆ విషయం మాకు తెలియదని చెప్పేసి కూడా బస్సు డ్రైవర్ వివరించిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఎక్సైజ్ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో ఆ యొక్క విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. సో అన్ని చెక్ చేసిన తర్వాత అంటే ఆ బ్యాగ్ లో డ్రగ్స్ ఉన్నాయా లేదా వేరే విషయం అని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దాంట్లో డ్రగ్స్ ఉన్నట్టుగా కూడా తేలింది. సో ఈ యొక్క డ్రగ్స్ అనేది భువనేశ్వర్ నుండి హైదరాబాద్ తరలించాలనే ఉద్దేశంతో వస్తున్నట్టుగా కూడా పోలీసులు కూడా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ డ్రగ్స్ కు సంబంధించి ఆ బ్యాగ్ ఎవరిది అనే విషయంలో మాత్రం ప్రయాణికులు తమది కాదంటే తమది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు తప్ప ఆ బ్యాగ్ ఎవరిది అనే విషయం మాత్రం తమది అనే విషయం మాత్రం వాళ్ళు చెప్పలేకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ విషయానికి సంబంధించి మాత్రం పోలీసులు వాళ్ళ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆ పట్టుబట్ట డ్రగ్స్ విలువ ఎంత ఉంటుంది అని చెప్పేసి మేము అంచనాకు వస్తున్నాము. ఎంత అనేది తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. సౌమ్య, థ్యాంక్ యూ.